ఈ DNA టెస్ట్ రిపోర్ట్స్లో అపూర్వ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే ఇమ్మీడియట్గా తనని అరెస్ట్ చేయండి సార్. మా అమ్మని చంపేసింది ఆ అపూర్వనే అని ప్రూవ్ చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ప్రయత్నించిన ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. చివరికి మా అమ్మే అపూర్వ హంతకురాలు అని ప్రూవ్ చేయడానికి నా వెనకుండి నన్ను నడిపిస్తోంది. నాకు దొరికిన ఆఖరి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేను. అమ్మ నాతో ఉండుంటే నా చుట్టూ ఈ సమస్యలు ఉండేవే కాదు. నేనిప్పుడు ఇలా సంతోషం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. భూమి, కామ్ డౌన్. డోంట్ వరీ భూమి గారు, మీ ప్రయత్నానికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఎప్పటికైనా నేరస్తులు బయటపడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. హలో. చూడండి భూమి గారు, ఈ కేసుకి అతనికి ఏదో సంబంధం ఉండే ఉందని నాకు అనిపిస్తోంది. ఆ రోజు నన్ను, ఈరోజు మిమ్మల్ని సేవ్ చేశాడు. శ్రీకృష్ణుడి అండ ఉండడం వల్లే పాండవులు మహాభారతంలో విజయం సాధించారు. అలాగే ఇప్పుడు కూడా మీరు చేసే ఈ ప్రయత్నంలో విజయం సాధించాలి అంటే మీ వెన్నంటే అతను కూడా ఉండాలి. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోరు. వెళ్ళొస్తాం సార్. మంచిది. బావా, థ్యాంక్స్ బావా. బావా, ఇక్కడెవరూ లేరు కదా, బావా అని అనొచ్చు కదా. నిన్ను నేను ఈ విషయంలో ఇబ్బంది పెట్టాను, కానీ నువ్వు రాజమండ్రి వస్తే తప్ప ఇప్పుడు ఈ పని పూర్తయ్యేది కాదు కదా. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. సరే, నేను బయలుదేరుతాను. అయిపోయిందిగా పని. నేను వస్తాను. రా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి కదా, మళ్ళీ కన్నీళ్ళు ఎందుకు? మా అమ్మని చంపిన అపూర్వకి శిక్ష పడి తన అసలు రూపం నాన్నకి తెలియాలి అనుకున్నాను. కానీ అమ్మ చనిపోతూ కూడా నా ప్రాణం కాపాడాలని నన్ను బయటికి విసిరేసింది. అప్పుడు నన్ను పట్టుకున్నది ఈ చేతులే కదా బావా. ఈ చేతుల్లోనే నాకు ప్రాణం దొరికింది. ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గర ఉండాలో తెలియని నాకు ఒక కుటుంబాన్ని, ఒక బంధాన్ని, ఒక జీవితాన్ని ఇచ్చింది నువ్వే బావా. అమ్మ లేకపోయినా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అత్తయ్య రూపంలో చూపించింది మీ ఇల్లు. నాకు తోబుట్టువులే లేరనుకున్నా ఊరిలో చెల్లిని చూసుకున్నాను బావా. నాకంటూ ఎవరూ లేరనుకున్న నేను నీ కుటుంబంలో నా ప్రాణాలు పెట్టుకున్నాను. అదంతా అమ్మ ఆశీర్వాదమే బావా. అందుకే ఆ రోజు నన్ను కాపాడిన ఈ చేతులు జీవితాంతం నాకు కావాలి. నిన్ను వదిలి నేను బ్రతకలేను బావా. భూమి,
లేదు బావా, ఈరోజు నన్ను మాట్లాడనివ్వు. ఇప్పటి వరకు నేను అపూర్వతో పోరాడాను, కానీ ఇప్పుడు నిన్ను దక్కించుకోవడం నాకు పెద్ద యుద్ధం అయిపోయింది. నువ్వు నాకు భర్తవి మాత్రమే కాదు బావా, నా బతుక్కి అర్థం. అమ్మ తర్వాత నన్ను ప్రాణంలా చూసుకున్న మనిషివి నువ్వు. మన బంధం ఈ ఒక్క జన్మది కాదు బావా. శివుడి కోసం పార్వతి ఎన్ని జన్మలు తపస్సు చేసిందో, సావిత్రి సత్యవంతుడి ప్రాణం కోసం యముడితోనే పోరాడిందో, అలాగే నేను కూడా నిన్ను వదిలిపెట్టాను బావా. నువ్వు లేకుండా నేను ఉండలేను బావా. బావా, నన్ను మళ్ళీ నీ భార్యగా ఒప్పుకో. నీ పక్కన భార్యగా నిలబడలేకపోయినా కనీసం నీ కాళ్ళ దగ్గర దాసిలాగా పడుంటాను. నీకు నీడలా ఉంటాను బావా. నీ ప్రేమని ఆరాధిస్తూ నిన్ను చూసుకుంటూ బ్రతికేస్తాను. నన్ను మాత్రం దూరం చేయకు బావా. నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి. భూమి, నాకు నువ్వు కావాలి. నీ కాళ్ళు భూమి, ఏం పట్టుకుంటాను, చేస్తున్నావు? నువ్వు నాకు కావాలి. భూమి లే. మమ్మీ, ఏంటి గెటప్ అంతా తీసేసావేంటి? శాంపిల్స్ కాల్ చేశాం కదా బేబీ, ఇంకెందుకా గెటపు? అసలే వేసంకాలం, ఊకుబుసి చచ్చిపోతున్నాను. హలో మేడం, నేను కానిస్టేబుల్ భాస్కర్ని మాట్లాడుతున్నాను మేడం. మేడం, మీరు మా సిఐ శంకర్ సార్ చేసే ఇన్వెస్టిగేషన్ మీద ఒక కన్నేసి ఉంచమన్నారు కదా. ఈరోజు భూమి తన భర్తతో కలిసి స్టేషన్కి వచ్చింది. ఎందుకు? డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకొచ్చి శంకర్ గారికి ఇచ్చింది మేడం. ఏం మాట్లాడుతున్నావు? శాంపిల్ నేను కాల్ చేశాను కదా, అదెలా ఇస్తుంది? లేదు మేడం, నా కళ్ళతో నేను చూశాను మేడం, అందుకే మీకు వెంటనే ఫోన్ చేసి చెప్తున్నాను. నేనుంటాను మేడం, మళ్ళీ ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏమైంది మమ్మీ? నిన్ను చూస్తుంటే వినకూడని వార్త ఏదో విన్నట్టున్నావు.